హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ సినిమా తెలుగు. సుకుమార్ మన టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అండ్ చాలా మందికి ఫేవరెట్ డైరెక్టర్ కూడా. సో ఈ వీడియోలో సుకుమార్ తీసిన 9 మూవీస్కి బెస్ట్ మూవీస్ వైస్ ర్యాంకింగ్ ఇస్తాం, ఇంక్లూడింగ్ పుష్ప 2. ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెంబర్ 1 రంగస్థలం. అన్డౌటెడ్లీ రంగస్థలం సుకుమార్స్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. రైటింగ్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, సాంగ్స్, బీజిఎం, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ సుక్కు మార్క్ ట్విస్ట్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో రంగస్థలం వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ మూవీస్ అని చెప్పొచ్చు. నెంబర్ 2 ఆర్య. ఆర్య ఈజ్ ఎ కల్ట్ క్లాసిక్. మన టాలీవుడ్లో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడితే ఆర్య టాప్ 3లో ఉంటుంది. ఆర్య ఆల్బమ్కి అయితే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నెంబర్ 3 100% లవ్. 100% లవ్ ఆ టైంలో ఒక ఊపు ఊపింది. నాగ చైతన్య కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. యూనిక్ క్యారెక్టరైజేషన్ ప్లస్ కాలేజ్ లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు సుక్కు. నెంబర్ 4 వన్ నేనొక్కడినే. వన్ నేనొక్కడినే సుకుమార్ కెరియర్లో అండ్ టీఎఫ్ఐ హిస్టరీలో ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ. యూనిక్ క్యారెక్టర్, అవుట్ ఆఫ్ ద బాక్స్ స్క్రీన్ ప్లే అండ్ మహేష్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా ఒక మాస్టర్ పీస్గా నిలిచిపోయింది. నెంబర్ 5 ఆర్య 2. ఆర్య 2లో వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ హీరో క్యారెక్టరైజేషన్స్ రాశాడు సుక్కు. రైటింగ్ వైజ్ ఇది సుకుమార్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీ క్లైమాక్స్కి మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి, కానీ మాకు మాత్రం ఆ క్లైమాక్స్లో సుక్కు మ్యాడ్నెస్ కనిపించింది. నెంబర్ 6 పుష్ప 1 ద రైస్. పుష్ప 1 గురించి చెప్పక్కర్లేదు. మొత్తం ఇండియా అంతా పుష్ప క్యారెక్టర్కి ఫ్యాన్స్ ఉన్నారు. అంత మాసియెస్ట్ క్యారెక్టర్ రాశాడు సుక్కు. అయితే ఈ మూవీలో రైటింగ్ వైజ్ చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి. నెంబర్ 7 నాన్నకు ప్రేమతో. ఫాదర్ ఎమోషన్ మీద ఒక బ్యూటిఫుల్ మూవీ ఇచ్చాడు సుక్కు. ఇందులో హీరో హీరోయిన్ ట్రాక్ నెవర్ బిఫోర్గా ఉంటుంది. అయితే కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ అవ్వడం ఈ మూవీలో మైనస్. నెంబర్ 8 పుష్ప 2 ద రూల్. పుష్ప 2 రిలీజ్ అయ్యి హోల్ ఇండియా బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తుంది. ఇందులో కొన్ని మాసియెస్ట్ సీక్వెన్సెస్ రాశాడు సుక్కు. అయితే రైటింగ్ వైజ్ ఇది సుకుమార్స్ వీకెస్ట్ వర్క్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా జస్ట్ ఎలివేషన్ బ్లాక్స్తో నడిపించాడు. నెంబర్ 9 జగడం. జగడం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన ఒక కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో హీరో క్యారెక్టరైజేషన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సెకండ్ హాఫ్ కొంచెం డార్క్గా అండ్ బోరింగ్గా ఉండడం వల్ల మూవీ ఫెయిల్ అయింది. అయితే ఇది సుకుమార్స్ వీకెస్ట్ వర్క్ అవ్వచ్చేమో, కానీ స్టిల్ ఏ బెటర్ మూవీ దెన్ మెనీ అదర్ ఫ్లాప్ మూవీస్ అని చెప్పొచ్చు. ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. మరి మీ ఒపీనియన్లో సుకుమార్స్ బెస్ట్ వర్క్స్ ఏంటో కమెంట్ చేయండి.